ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాయి విసిరారు బీజేపీ కార్యకర్తలు. కేజ్రీవాల్ పై జరిగిన దాడి వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ప్రచారం చేస్తూ ఉండగా బీజేపీ అభ్యర్థి పరమేశ్ వర్మ అనుచరులు రాళ్లతో దాడి చేశారన్నారు. ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పరికిపంద చర్యలకు కేజ్రీవాల్ భయపడరని అన్నారు ఆప్ నేతలు. బీజేపీ నేతల దౌర్జన్యాలకు ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తుంది. బీజేపీ కార్యకర్తలపైకి కేజ్రీవాల్ వాహనం దూసుకెళ్లిందని, అందుకే గొడవ జరిగిందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తుంటే కేజ్రీవాల్ కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారని బీజేపీ అభ్యర్థి పరమేశ్ వర్మ ఆరోపిస్తున్నారు. వారిద్దరూ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేజ్రీవాల్ పై ఇప్పుడే కాదు గతంలోనూ దాడులు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుంది. గత ఏడాది నవంబర్ 30న ఓ వ్యక్తి కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడని గుర్తు చేశారు. 2022 మార్చిలో కూడా అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగా ప్లాస్టిక్ బాటిల్ విసిరారన్నారు. सदन के पास में युवाओं ने उनसे सवाल पूछना चाहा। जो तीनों यहाँ के स्थानीय युवा हैं, यहाँ के वोटर हैं, नई दिल्ली के ही जो है कार्यकर्ता जो यहाँ का युवा है उसकी जेब में था। जब उसने अपनी जेब में रखा हुआ था तो उसके ऊपर से गाड़ी चढ़ी। तो आप ये फ़ोन को देखकर ये समझ सकते हैं कि कितनी चोट लगी है कि उसकी जीन्स के अंदर में ये फ़ोन रखा हुआ।